అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22, 2024న జరగనుంది. గర్భాలయంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగనుండగా ప్రధాని మోడీ హాజరు కానున్నారు. ఈ వేడుకకు రాజకీయ నాయకులు, పలువురు సినీ ప్రముఖులతో పాటు దేశంలో భిన్న రంగాలకు చెందిన ప్రతిభావంతులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఈ వేడుక కోసం పలువురు సినీ ప్రముఖులను అయోధ్యకు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. రణబీర్ కపూర్, అలియా భట్, అక్షయ్ కుమార్లతో పాటు తెలుగు నుంచి చిరంజీవికి పిలుపు వచ్చిందని వార్తలొచ్చాయి. అలాగే రజనీకాంత్, మోహన్ లాల్, సంజయ్ లీలా భన్సాలి, మాధురి దీక్షిత్, అనుపమ్ ఖేర్, ధనుష్, రిషబ్ శెట్టి, అమితాబ్ బచ్చన్, సన్నీ డియోల్, అజయ్ దేవగన్, ఆయుష్మాన్ ఖురానా, టైగర్ ష్రాఫ్, సంజయ్ లీలా భన్సాలి, రోహిత్ శెట్టి, రాజ్ కుమార్ హిరానీ, యశ్ సహా ఇంకా చాలా మందిని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కంగనా రనౌత్ రామజన్మభూమి దర్శనం కోసం అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించారు. ఇక ఇప్పుడు ప్రభాస్ను సైతం ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్రను పోషించాడు ప్రభాస్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించబడే సాధువులు మరియు వీవీఐపీలతో సహా సుమారు 6,000 మంది ప్రముఖుల జాబితాను ట్రస్ట్ ఈ నెల మొదట్లోనే ఖరారు చేశారు. జనవరి 16న వేడుకలు మొదలై అదే నెల 22న ముగియనున్నాయి. జనవరి 15 నాటికి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు.